హలో ఆనిముత్యాలు, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. మీకు కూడా దివాళీ శుభాకాంక్షలు. హే గాయ్స్, ఇవాళ నేను ఉంటున్న ఇంట్లో దీపావళి పండుగ జరుపుకుంటున్నాను. అమ్మవారికి ప్రసాదాలు అన్నీ చేసుకొని చక్క దీపం పెట్టేసి కొంచెం టపాసులు కాలుద్దాం. ఎత్తుకో. హాయ్, ఎలా ఉంది? దిస్ ఇస్ మై అవుట్ఫిట్ టుడే. ఓవరాల్ లుక్ మళ్ళీ చూపిస్తాను. నేను ఇంకా రెడీ అవ్వలేదు, ఊరిక పూజకు లేట్ అవుతుంది, ఏం చేయలేదు. సో ఐ జస్ట్ లక్ష్మీదేవిలా కనిపించాలి కాబట్టి లక్ష్మీదేవిలా రెడీ అవ్వాను. ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఓవరాల్ లుక్ ఎండింగ్లో కనిపిస్తుంది. జస్ట్ కీప్ వాచింగ్. ఇప్పుడు రైస్ స్టవ్ మీద పెట్టేస్తాను. ఇది పొంగలికి. ఇంకా అలవాటు అవ్వట్లేదు నాకు, సో ప్లీజ్ డోంట్ మైండ్. కొంచెం బెల్లం దంచుకుందాం. ఆవిడ ఎన్నో గ్రామ్ చెప్పారు యూట్యూబ్లో, నాకు తెలియట్లేదు అదంతా. సో నేను నార్మల్గా చేస్తున్నా. బెల్లం దంచుతున్నా, ఇంకేం దంచుతలేను. మొన్న ఏదో మెసేజ్ చేస్తున్నాడు. See you later, bro. నేను ఎప్పుడు అంతే, అన్ని చివరిలో చేస్తానని మా అమ్మ అని తిడుతూ ఉంటుంది నన్ను. అదేదో సామెత కూడా ఉంటుంది, చివరిన బావి తోముకుంటానా నీళ్ళు సంథింగ్ ఏదో తిట్టా ఉంటున్నాను. నన్ను తిట్టడమే కాదు, మధ్యలో మా నాన్న కూడా అంటారు అదే మాట. నువ్వు మీ నాన్న లాస్ట్కి వచ్చాక బావి తోకునే రకాలు అంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లేట్ అయింది కదా, అందుకని చక్క చేస్తాను కదా, అందుకని చెప్తున్నాను. సౌండ్ వినిపిస్తుందా మీకు? బైదవే నేను మైక్ కొనుక్కున్నాను. ఇక్కడ మైక్ కొనుక్కున్నాను నేను ఇంకొక దగ్గర. ఇది సరిపోతుంది అనిపిస్తుంది. ఆవిడ ఎలాగో యూట్యూబ్లో చెప్పిన ఆవిడ ఎలాగో పేస్ట్ లాగా ఉండాలి రైస్ అని చెప్పారు. సో ఆవిడ ఇంకొక కిటికీ ఏం చెప్పారంటే వేడి నీళ్ళల్లో ఈ బెల్లంని కరగబెట్టుకొని వేసుకుంటే ఇంకా బాగా ఓకే అని. సో ఇప్పుడు నేను ఇది ఇంకా స్మూత్గా దంచలేను కాబట్టి వేడి నీళ్ళల్లో దీన్ని కరగబెడతాను. అది పాకంలా అవుతుంది కదా, అప్పుడైతే నాకు ఈజీగా రైస్లో దాన్ని అయిపోయగలను. పులిహోరకు రైస్ పెడతాం ఇప్పుడు. నేను ఇందాక అన్నట్టు పులిహోర కోసం రైస్ పెట్టేశాను. ఇవాళ రెసిపీ నిమ్మకాయ పులిహోర. నేను ఇంతకుముందు చింతపండు పులిహోర చేశాను క్యాజువల్గా, సెకండ్ టైమే. కానీ నిమ్మకాయ పులిహోర చేయడం ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు నేను వేరే ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ చేశారు, ప్రతి ఆకు వాళ్ళు చేశారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇంకొక పాప కూడా ఉంది. ఆమె అన్నీ వచ్చి చెప్పాలంటే మధ్యలో నేను ఆకు చిన్నగా నేర్చుకున్నామని. రాహకు అన్నీ వచ్చు, ప్రతి పని వచ్చు. రాహకు వంటలు బాగా చేస్తుంది. ఓకే, ఏదో చదువు ఏదో చెప్తున్నాను నేను అంతే. అప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఓ మా మమ్మీ డాడీ అన్నయ్య కాల్ వస్తుంది, అలా వాళ్ళతో మాట్లాడేసి ఇలా వచ్చి మళ్ళీ కంటిన్యూ. ఐ యామ్ బ్యాక్. బెల్లం వేసేసాను నేను. మా మమ్మీ పూజ అయిపోయింది తెలుసా. షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. మా ఇంట్లో జరిగింది కూడా నేను మీకు చూపిస్తాను, ఫోటో యాడ్ చేస్తాను ఎట్ ద ఎండ్. వాచ్ దట్ యాజ్ వెల్, ఎలా ఇంట్లో మమ్మీ చేస్తారు అని. నాకు నా బెల్లం అన్నం మీద సరిపోదేమో అని అన్న థాట్స్ వస్తున్నాయా. నా డౌట్ ఏంటంటే బయట వాళ్ళ గాలి వస్తుంది, నాకేం చేయాలి తెలియట్లేదు.
ఫస్ట్ ఉంటాను నేను ఇలాంటి పనులను ఇలా కూడా వెలిగించుకోవచ్చు కదా. ఓకే, లెట్స్ గో గైస్. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, బయట గాలి రేంజ్ లో వస్తుంది. ఎలా అడ్డు పెట్టాలి దీపాలు పెట్టడానికి అనేది అర్థం అవ్వట్లేదు. ఏం చేయను, ఏదో ఒకటి అడ్డుగా పెట్టాలి ఇప్పుడు. ఆలోచిస్తున్నా, చూద్దాం. ఈరోజు నాకు ఈ పరీక్షలా ఉంది. దేవుడు నాకు ఇంకో ఆప్షన్ దొరకలేదు. నా దిక్కుకోకండి ప్లీజ్. నాకు దొరికిన ఏకైక ఆప్షన్ అదొకటే. టైం లేదనమాట. రోలింగ్ పొంగల్ అయిపోయింది. నేను ఇంకా జస్ట్ పాలు పోసి కలిపేస్తాను. స్మార్ట్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నా. పులిహోర ఇంకా కలిపేసి స్మార్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. పొంగల్ ఆపేసాను. పొంగల్ తీసి పక్కన పెట్టేస్తే అయిపోయింది అలా కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 పొయ్యిల్లోని 2 నిమిషాల నుంచి నెయ్యి కలపలేదు, ఇంకా నెయ్యి కలపాలి. కలుపుతాను. చెప్తున్నా మైక్ అక్కడ. ఆ మైక్ ఉన్న పెద్ద ఉపయోగం లేదు. ఇందాక ఆ సౌండ్ చాలా వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. నేను పెట్టుకోవడం తప్పు పెట్టుకున్నాను. ఐ డోంట్ నో ద సెట్టింగ్స్, ఐ సీట్ లేటర్. నెయ్యి కలుపుతున్నాను నేను, అది చెప్పడానికి వచ్చాను. I'll be back. నా మైండ్ పని చేయట్లేదు గైస్. మైక్ ఎక్కడుందని వెతుక్కుంటున్నా. వెన్ మైక్ ఇస్ ఓవర్ హియర్. కనెక్ట్ అయిందా? ఆగండి. నేను ఇప్పుడు ఐసోలేషన్ పెట్టా, నాకు తెలియదు అది ఎంతవరకు. ఓకే గైస్, పొంగిలి అయిపోయింది. బై ద వే, ఏమని అనుకుంటారేమో, నేను టేస్ట్ చేయలేదు. ఇక్కడ చిన్న బౌల్లో అరిటాకు లాగా చేసి పెడుతున్నాను. డోంట్ మైండ్, మళ్ళీ మీరు నన్ను ఏమనకండి. అమ్మవారికి పొంగలి రెడీ. పులిహోర కూడా అయిపోయింది. నిమ్మకాయ పులిహోర చేశాను నేను. నిమ్మకాయ పులిహోర కూడా రెడీ. అదండి, పూజ చేసుకుందాం, లేట్ అవుతుంది. పెట్టుకుందాం. నాకు కింద ప్లేస్ లేదు, కింద పెట్టుకోవడానికి నాకు స్టూల్ లేదు. అందుకని ఇలా నా చైర్ లో పెట్టుకుంటున్నాను. శ్రీరాముడు నేను కూడా కొంచెం కంగారు పడుతున్నాను. రేపు ఇవాళ వెళ్ళి తీసుకొచ్చాను. ఓకే, తక్కువ ప్లేస్ ఉండేసరికి అర్థం అవ్వట్లేదు. ఇస్తామన్నారు మమ్మీ, అలానే చేస్తాను. ఫోటో కూడా లేదు. ప్రతి సంవత్సరం ఇంట్లో చేస్తాను నేను మమ్మీతో పాటు. సంవత్సరం ఒకటి చేసుకుంటున్నాను కాబట్టి మా అమ్మ ఇలా పెట్టుకోమన్నారు. అందుకని ఇలా అమ్మవారు ఇలా చేసి సరిపోవట్లేదు. సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః. ఇలా పెట్టేస్తే పోతుందిలా.
ఇక్కడ చూడు. ఆకు వచ్చింది. సిగ్గు పడుతుంది. మేమిద్దరం ఇప్పుడు వెళ్ళి టపాసులు కాల్చుకుంటాము. కాల్చుతావా కాల్చవా? తీసుకో చూపిద్దాం. Guys, we got కాకర పూలు. పొల్యూషన్ అది అని అనకండి, బయట బోల్డ్ మంది కాలుస్తున్నారు. నాకు ఆటం కలిసి కొనుక్కున్నాను. ఫ్లవర్ పాట్స్ తెచ్చుకున్నాను. ఇది కూడా ఇంకో ఫ్లవర్ పాట్. ఇది చిన్నది. నేనంతా ఓన్లీ చిచ్చుబుడ్డి, పెద్ద పెద్దగా నేను కాల్చాను. ఇది ఒక 100 వాళ్ళ, ఇది నేను పెట్టను. ఇవి భూచక్రాలు, చిన్న చిన్న భూచక్రాలు. ఇప్పుడు మేము కిందకి వెళ్ళి ఆ పని చేస్తాం. మళ్ళీ కూడా తీసుకెళ్తాను. కాకపోతే కొంచెం రెడీ అవుతాం, ఫోటో దిగాలి కదా. మహాలక్ష్మి లాగేనా చెప్పండి. డాడీ అన్నారు తెలుసా ఫోన్ చేయగానే, మహాలక్ష్మి లాగా. ఓకే గైస్, బై. Done. I got ready like this. Mahalakshmi looks right. So ఇది నా ఓవరాల్ లుక్. నా ఫ్రెండ్ వచ్చిండ. She has put a French braid on me. Yeah.